కనురెప్ప పడేలోపు దాటిన కొన్ని రోజులు, స్నేహమనే పేరు మీద దాటిన కొన్ని రాత్రులు, పగ తీర్చుకోవాలని పగతో రగిలిపోతున్న ఎన్నో సంవత్సరాలు, కాలం చెరిపివేయలేని కథలు. చాలా ఏళ్ల తర్వాత నువ్వు వచ్చావు. నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. నాలో నన్నే వేటాడుతున్నా ఓ శంకర్ కథ ఇక ముగుస్తుంది శాశ్వతంగా. అధికారి సంఘటన స్థలానికి వచ్చిన తర్వాత వివరాలన్నీ బయటకొస్తాయి. ప్రజలు వేచి చూస్తున్నారు. ముఖ్యమైన వార్తలు. నిన్న రాత్రి చర్చ్ రోడ్ లోనే హత్య జరిగింది. ఫార్మాలిటీస్ అయిపోయాయి, మీకోసమే వెయిట్ చేస్తున్నాం. సార్, స్పాట్లో ఒక ఫారెన్ తుపాకీ అలాగే లాడ్జి తాళాలు దొరికాయి. ప్లీజ్ జరగండి జరగండి. ఐ విల్ టాక్ టు లేటర్. వ్యాపారవేత్త అయిన విదేశాల్లో ఉన్న తెలుగు వ్యక్తి అరవింద్ దారుణ హత్యకు గురయ్యాడు. అది కూడా ప్రసిద్ధి చెందిన చర్చ్ రోడ్ లో. అతని కారు పక్కనే తుపాకీ కాల్పులకి గురై విగత జీవిగా పడున్నారు. ఈ హత్య గురించి పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు. ఈ హత్య వెనుక మర్మం ఉన్నట్టు వాళ్ళు చెబుతున్నారు. ముంబై స్టేషన్, రాజమండ్రి స్టేషన్.
ఆయన రూమ్ ఎప్పుడు తీసుకున్నారు? 2 రోజులకు ముందు రూమ్ తీసుకున్నారు సార్. వాడి మొహం గుర్తుపడతావా? లేదు సార్. సార్ పొద్దున్నే తాగాడు సార్. హాయ్ అమలా. హాయ్. మార్నింగ్ అమలా. మార్నింగ్. అరవింద్ హత్య యొక్క ఎక్స్క్లూజివ్ స్టోరీ మిగతా ఛానల్కి వెళ్లే ముందే మన ఛానల్కి రావాలి. మీకు తెలుసు కదా, రేటింగ్లో మిగతా ఛానల్ కంటే మనమే ముందుగా ఉన్నాం. ఇలాంటి స్టోరీస్ని పక్కకు నెట్టడం వల్ల. Yes, sir. ఆంధ్ర వదిలి వెళ్ళిపోయినా ఇప్పుడు కాంటాక్ట్ లోనే ఉన్నారు. అది అందరూ చదవాల్సిన ఒక పుస్తకం. సరే సార్. అన్నా, తను అమల, డిటీవీలో రిపోర్టర్. హలో సార్. ఆ, ఈ అరవింద్ హత్య కేసు మీద ఎక్స్క్లూజివ్గా ఒక స్టోరీ క్రియేట్ చేయాలి. దానికి మీరే సాయం చేయాలి. ఆ, అమల, ఆ, ట్రైనింగ్ టైంలో అలవాటు అదంతా అవసరం. మొదట్లో నేను అలాగే. అదెలా ఉండని, దీని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు? మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. సార్, సైబర్ సెల్ నుండి అరవింద్కు వచ్చిన కాలర్ లిస్ట్. సార్, ఇన్ఫర్మేషన్ పాస్ చేసే వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉన్నారు. తెలుసు, అందుకే నేను మిమ్మల్ని వెతుకుంటొచ్చాను. ఈ రోజు రీఛార్జ్ చేయించుకుంటే మంచి మంచి ఆఫర్లు మీకోసం ఎదురు చూస్తున్నాయి. వితౌట్ చెప్తే చక్కెర చాలా ఉందిరా. నేను బెంగాలీ కూడా నేర్చుకోవాలనుకుంటానే. సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. అరవింద్ హత్య కేసులో డబ్బు తీసుకొని చేసే వాళ్ళకి సంబంధం లేదు అని నాకు తెలిసింది. కన్ఫర్మే. అరవింద్ హత్య కేసులో పోలీసులు 2 వారాలుగా విచారిస్తున్నారు. అరవింద్కు వచ్చిన ఫోన్ కాల్స్ ను బట్టి ముమ్మర విచారణ జరుగుతుంది. అది చెప్పడం మర్చిపోయాను. ఇది అరవింద్ చంపబడిన తరువాత ఆయన గురించి విచారించి నేను తెలుసుకున్న విషయం. ఇంకా కాల్ లిస్ట్ కూడా ఉంది. భయభ్రాంతులకి గురయ్యారు. సార్, హత్య చేయబడిన రోజున అరవింద్కి ఆఖరుగా వచ్చిన కాలు శంకర్ అనే ఒక వ్యక్తిది. ఈ సిమ్ కార్డు ముంబైలో తీసుకున్నారు. మనకి లాడ్జిలో దొరికిన రైల్వే స్టేషన్ రిజర్వేషన్ ఫామ్ లో ఇదే పేరు, అడ్రస్ ఇదే. సో ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? అరెస్ట్ హిమ్ ఇమిడియట్లీ. సార్, దర్ ఇస్ ఎ ప్రాబ్లం. వాట్ ఈస్ ద ప్రాబ్లం? టెల్ మీ. సార్, 1980లో జరిగిన ఆ జంట హత్య కేసులో ఆంధ్ర పోలీసులు పట్టుకోలేక ఇంకా వెతుకుతున్న ఈ శంకర్ అనేవాడు. ఓ, ఐ సీ. ఖచ్చితంగా శంకరే ఈ హత్యకు వెనకాల ఉన్నాడని ఎలా ఖచ్చితంగా చెప్తున్నావు? అరవింద్ హత్య జరిగిన కొద్ది రోజుల క్రితం అకాల మరణం చెందిన తన స్నేహితుల జ్ఞాపకార్థంగా ఒక సమూహ వివాహం జరిపించాలనుకున్నారు. ఆ అరవింద్ స్నేహితుల్ని చాలా ఏళ్ల క్రితం హత్య చేసి తప్పించుకున్న ఆ వ్యక్తే ఈ శంకర్ అనే హంతకుడు. వీళ్ళందరూ కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నారు. అంతేకాకుండా ఎస్టేట్ 2 హత్య కేసుల్లో శంకర్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన ముఖ్యమైన మనిషి చనిపోయిన అరవిందన్. పోలీసుల వల్ల ఆ రోజు నుంచి దీన్ని ఏం చేయలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ కోసం నేను కూడా ప్రయత్నించాను. ఏ బ్రిలియంట్ క్రిమినల్ దాక్కో ఉన్నప్పుడు శంకర్ ఫ్రెండ్స్కి లెటర్స్ పంపున్నాడు. దాని వెనక పోలీసులు మేము చాలా తిరిగాము. చివరగా బాంబేలో ఎవరో ఎక్కడో చూసినట్టు సమాచారం వచ్చింది. ఆ తర్వాత చూసిన వాళ్ళ గురించి, శంకర్ గురించి ఏ సమాచారమూ లేదు. అరవిందన్కి ఆఖరిసారిగా వచ్చిన ఫోన్ అడ్రస్ ముంబైలో ఉంది. అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు కొద్ది రోజుల క్రితం తను ఎవరితోనో కలిసి ఉన్నట్టు మాకు తెలిసింది. ఏదో మిస్ అవుతుంది. నేను అక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఆ శంకర్ ఇంకా అతని ఫ్రెండ్స్ ఉంటున్నటువంటి ఆ క్యాంపస్ నుంచే. సెయింట్ థామస్ కాలేజ్లో ఆ కాలంలో స్టూడెంట్గా ఉన్నాడు. వర్గీస్. 2 3 yes 4. అక్కడ చూసి పరిగెత్తు.
గో 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 ఫార్వర్డ్ మూవ్. హత్య చేపడ్డ ఆ అరవిందన్ స్నేహితులే కదా ఆ శంకర్ ఇంకా చనిపోయిన ఆ ఇద్దరు కూడా. వీళ్ళకి ఇంకా అరవిందన్ కి మధ్య ఏంటి గొడవ? శంకర్ అరవింద్ కూడా ఫ్రెండ్స్ గానే ఉండేవాళ్ళు. శంకర్ని హత్య చేసిన ఒక అతను శంకర్ ఫ్రెండు, ఇంకొక అతను నా క్లాస్మేట్. నేను కాలేజీలో జాయిన్ అయిందే యూనివర్సల్ టీంలో ఆడటానికి. క్యాంపస్ సెలక్షన్, సెమిస్టర్ ఎగ్జామ్, ఇటువంటి టెన్షన్ లేని ఆ పాత క్యాంపస్ కాలం. హిప్పీతో బెల్ బాటం ప్యాంట్ అంతా వేసుకొని మీసం తిప్పుకొని ఆ బుల్లెట్ డ్రైవ్ చేయటం గెత్తుగా చూసిన 87 వాళ్ళు. సెయింట్ థామస్ కాలేజీలో నా మొదటి రోజు. నన్ను ముందుగా ఆహ్వానించింది చంపబడ్డైన అరవింద్. ఏమండి, ఈ ఫస్ట్ ఇయర్ బిఏ తమిళ్ క్లాస్ ఎక్కడుందో చెప్పండి. నేను చెప్తే ఓకేనా? రా, మనం మాట్లాడుకుందాం. నీ పేరేంటి? వరుణ్. వరుణ్, సూపర్ పేరు. అయితే నువ్వు తెలుగు చదవబోతున్నావు. తెలుగు చదవడానికి ఒక మంచి చోటు ఉంది, ఎక్కడ తెలుసా? తెలీదా? ఇక్కడే. నాలుగో రూల్ ఏంటో చదువు. జూనియర్స్ అందరూ మీసాలు తీయాలి. అర్థమైంది కదా? నిన్నే అడుగుతున్నాను అర్థమైందా అని. ఏంటి మీసం మేసం తీసేయాలా? సరే, వెళ్ళి చెప్పినట్టే చెయ్యి. వెళ్ళి మేసం తీసిరారా. తీసినప్పుడు పూర్తిగా తీయాలి. చెక్ చేస్తాం, సరేనా? హలో. రండి రండి రండి. నీ పేరేంటి? రమ. తన పేరు? బామ్మ. నీ పేరు? గాయత్రి. రే 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 రే, ఇలా రా. పేరు చెప్పరా. జేకబ్ స్టీఫెన్. జాకబ్ స్టీఫెన్, ఇలా రావయ్యా. వెళ్ళు. ఏంట్రా ఇది, బాడీ బిల్డరా? పర్వాలేదే, సూపర్ రా. తీసేసావు. ఇక్కడ పెట్టు. అందంగా ఉన్నాడు కదా, అటెళ్ళి నిలబడు. జేకబ్ స్టీఫెన్ కి ఇప్పుడు మనం ఏమిద్దాం? ఇదేంటి? బ్లేడ్. బ్లేడ్. దీనిలా దీన్ని నువ్వు తీయాలి. తీ. అలా కాదు, వీడు దీన్ని నాలుగుతో నాకుతూ తీయాలి. తీ, త్వరగా తీ. రే తీరా. ఏంటో ఉరికి చూస్తున్నావు?
నాకు మర్యాద ఇవ్వకపోతే నచ్చదు. తర్వాత నన్ను ఎదిరించి పోరాడే చోటు ఇది కాదు. శంకర్ కోట, ఇది నా క్యాంపస్. నీ పేరేంటే? మేరీ. ఎస్టేట్ హత్య కేసులో పోలీసులకు ఇచ్చిన సాక్ష్యంలో మీ పేరు మేరీ అని ఉంది. సార్ ప్రొఫెషన్, అందుకనే యాన్ మేరీగా మార్చేశాను. ఆ అరవింద్కి శంకర్కి ఏదైనా పెద్ద సమస్య ఉందా? లేదే, వాళ్ళు మంచి స్నేహితులుగా ఉండేవారు. రోజు ఇక్కడ గొడవ జరుగుతుందా ఏంటి? అలా అంతా ఏమీ లేదు, మనం అది పట్టించుకోకుండా ఉంటే మంచిది. గుడ్ మార్నింగ్ అని బంగారం. గుడ్ మార్నింగ్. మేరీ బంగారం ఏమంటుంది? తన్ని వదిలే శంకర్. అరే ఊరికే తెలుసుకుందామని అడిగానులే, భయపడకు. అదేం కాదు, తన్ని వదిలే. ఓకే, మరి వెళ్ళరానా? ఏమి ఏంటి హలో. ఆలోచిస్తున్నావు? ఏంటంటే విశ్వనాథ్ అంకుల్ వాళ్ళ మా నాన్న తెలుసా? తెలుసు. మా నాన్న కలవడానికి ఇంటికి వస్తారు. మీరు ఇక్కడ చదువుతున్న విషయం ఆయనే చెప్పారు. సరే ఓకే. సరే. అన్నా ఖాతాలో రాసుకో. నీ లెక్క రాసి రాసి నా నోటు ఖాళీ అయిందిరా. శశి అన్న ఒక ఉండ తీసుకుంటా. రాను రాను నువ్వు ఉండలు ఎక్కువ తింటున్నావయ్యా. ఎవరా ఇవ్వరా తీసుకోవచ్చు కదా. ఏంటి నువ్వు ఎందుకు వాటి తాగుతున్నావు? అదా తన మొహంలో ఉన్న బాధ చూడడానికే. చూడు 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 చూడరా ఎవరు వస్తున్నారో చూడు. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ రాధమ్మ పాలే. ఏది ఎప్పుడు చేయాలో అది నాకు బాగా తెలుసు. అనవసరంగా తనతో గొడవ పడ్డారు అనుకోండి. తీ 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 బహుమతి. ఎరా నోటు పెట్టుకోకూడదా? నీ దగ్గర ఏంటి లేదా? నేనేమి ఇంటికి తీసుకెళ్ళను, అంతా మీ మంచి కోసమే, మీకోసమే. ఇప్పుడు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? ఇక్కడ యూనియన్ ఆశపడుతుంది, ముందు డబ్బులు ఇవ్వు. వాడికి ఏం ఇవ్వకే, సిల్క్ మూవీకి వెళ్తాడు. రాత్రి కట్టింగ్ కోసం దగ్గరకు వస్తాడు, అప్పుడు ఎగిరితంతాడు. పిచ్చిన అది కదరా. తులసి ఆగు, తులసి ఆగు ఆగు. ఫస్ట్ ఇయర్ కదా, ఇందులో చందా వేసి వెళ్ళండి. ఇవ్వు ఇవ్వు ఇవ్వు, త్వరగా ఇవ్వు. ఇలా చూడు, చందా ఇచ్చావు కాబట్టి ఫ్రీ అడ్వైస్ ఇస్తాను. నువ్వు కాలుకి వేసుకున్నావే ఈ పట్టీలు, వాటిని ఫస్ట్ నైట్లో వేసుకోకు. బయట ఉన్న వాళ్ళ నిద్ర పాడవుతుంది. చరిత్రలో జరిగిందమ్మా. పోకిరి వెదవా. ఎవరా మాట అంది? ఏంట్రా సమస్య? బావా తెల్లగా ఉన్నామని పొగడుతూ అంటున్నారు. అయ్యో రే దాస్, వెళ్ళనివ్వరా, వదిలే. చిన్న అదంతా కరెక్ట్ కాదు. ఇప్పుడే కదా వచ్చారు, ఇంతలోనే ఎంత బిల్డప్. వాళ్ళు కూడా సీన్ వేయనివ్వు, అప్పుడే కదా బాగుంటుంది. రే ఇలా చూడు, ఇది నా పరువుకు సంబంధించింది. మనమేంటో చూపించి తీరాలి. తను చెప్పినట్టు తప్పేముందే? ఇటువంటి పట్టీలు చిన్నపిల్లలు ఆ కాలపు వేసిలో వేసుకునేవారు. నువ్వు చిన్నపిల్లవు కాదు, మరి ఇంకెవరు? రేపటి నుంచి నేను దాన్ని క్యాంపస్లో చూడకూడదు. వెళ్ళు. నీ రూల్స్ ని వేరే వాళ్ళ దగ్గర పెట్టుకో. నువ్వెవరివే? రావే అని పిలిస్తే పళ్ళు రాలగొడతా. నిన్ను చెప్తున్నాను కదరా, వద్దురా రే. వద్దురా, నిన్ను కొట్టంలే, ఎందుకంటే అమ్మాయివి కదా. నేను శంకర్ని, మిగతాది క్యాంపస్ చెప్తుంది. ఇలా చూడండి, వాడంతే, వాడికి కోపం ఎక్కువ. మీరు వెళ్ళండి. అక్క ఏంటి బజ్జీలా? లేదు బోండా. నెయ్యిలో తయారు చేస్తున్నట్టున్నారుగా.
అప్పుడప్పుడైనా కాస్త క్లాస్కి వెళ్ళండి. పోయిన వారం వెళ్ళాను మేడం. ఆ ఉమ్మాని అడిగానని చెప్పండి. వచ్చే వారమే ఆ అమ్మాయికి పెళ్లి. ఏంటి పెళ్ళి? బావా ప్రకాష్, అమ్మాయిలకి 20 ఏళ్లలోనే ఎలాగోలా పెళ్లి చేసేస్తారు. కానీ అబ్బాయిలకు పెళ్లి చేయడానికి చదువు అవ్వాలి, పని రావాలి, 30 ఏళ్ళు దాటాలి. ఇది చాలదన్నట్టు జాతకం కూడా సరిపోవాలి. అప్పటి వరకు ఎరా తమ్ముళ్ళారా, ఈ పెళ్లి అనేది బస్ స్టాండ్ లో ఉండే బాత్రూమ్ లాంటిది. క్యూలో ఉన్నప్పుడు ఎప్పుడు లోపలికి వెళ్తామని కంగారు పడతా ఉంటాం. లోపలికి వెళ్ళాక అయ్యయ్యో ప్రాణాలతో బయటికి వెళ్తే చాలా అనిపిస్తుంది. కాస్త ప్రసాదం కోసం ఎవరైనా గుడి కడతారా పిల్లలారా? ఏం బాగుతున్నావే? రాణి వస్తుంది రాజా కోసం, వెళ్ళరా పోకిరి వెధవా. కోసం. సరే సరే మళ్ళీ మాట్లాడుకుందా. అక్కడ చూడు. చదువు అంటున్నా కదా, ఇంట్లో ఏం చేస్తుంటాయి? ఇక్కడికి వచ్చి చదువు. హే అంబులి, నీ ఫ్రాక్ చాలా బాగుంది. ఫ్రాక్ అవునరా, కాళ్ళ కింద చెప్పు ఇంకా అందంగా ఉంటుంది. నవ్వుకు పళ్ళు రాలు కొడతాను. నువ్వు బాధపడకరా. అమ్మాయిలందరూ అబ్బాయిలు చూడాలని అన్ని బట్టలు అలా వేసుకుని వస్తున్నారు. తర్వాత వాళ్ళు వేసుకున్నాక చేసే సీన్ ఉందే, అది వాళ్ళతో పుట్టిందిరా. నువ్వు ఆఖరిగా ఒకటి చెప్పావు కదా, అది తనకి ఖచ్చితంగా నచ్చుంటుంది. చూస్తూ ఉండు, అక్కడికి వెళ్ళిన తర్వాత తను తప్పకుండా తిరిగి చూస్తుంది. అలా చూసిందనుకో, తను నీకు లొంగిపోయినట్టే అర్థం. అమ్మాయిల సైకాలజీని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి తాగావు కదరా, నువ్వు గొప్పడమని ఒప్పుకుంటానురా. ఈ ఎస్టేట్లో హత్య జరిగిన తర్వాత శంకర్ గురించి ఏమైనా తెలిసిందా? ఆ రోజు నేను సాక్షి చెప్పినందువల్ల నా మీద మర్డర్ అటెంప్ట్ జరిగింది. దాన్ని అడ్డుకొని లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాను. ఈ శంకర్ అనేటువంటి వారు ఎలాంటి వారు? ఎవరైనా సరే శంకర్ గురించి వెంటనే తెలుసుకోలేరులేండి. వాడికి అవసరమైతే ఏమైనా చేస్తాడు. కాలేజీలోనూ బయట అమ్మాయిలు వాడి కోసం తెగ తిరిగేవాళ్ళు. అది ఎందుకు అడుగుతారులేండి, పాఠాలు చెప్పించే టీచర్ కూడా వీడితో తిరిగేవాళ్ళు. మరి అరవిందన్? ఆ అరవింద్ శంకరు చాలా క్లోజు. అది మాత్రం కాకుండా అరవింద్ గారు నాన్న ఎస్పీ, అదే తన బలం. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సమస్య. ఆయనకి ఈయన సమస్య తీరడమే ఒక పెద్ద పని అయిపోయింది. ఇప్పుడు చెప్పిన అందరూ ఫ్రెండ్స్ అయినా కానీ వాళ్లలో కూడా గొడవలు లేవని మనం అసలు చెప్పలేం. ఇదిగో దీని ఇడ్లీ అంటే పక్కన చట్నీ కూడా నమ్మదురా, ఇసికేస్తున్నావు కదరా. అన్న స్పెషల్ గా ఒకటి పాలు పోయి కూడా నిమ్మంటావా? అమ్మాయి పక్కన ఉంటే చాలా ఇడ్లీ ఎలా తినాలి? ఇది ఇప్పుడు ఒక ముద్ద మరి తిను నువ్వు కూడా. తులసి, నేను చెప్పిన విషయం ఏమైంది? తొందర పడుకు శంకర్, ఆలోచిస్తున్నానుగా. వాడు నీతో ఏం చెప్పి వెళ్తున్నాడు? ఏయ్ ఏమి కాదు. శంకర్ అదృష్టవంతుర్రా బావా. ఇది ఇలాగే వెళ్ళిందంటే నీ ఫిగర్ను కూడా వాడు ఎస్టేట్కి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడు అందరూ మాట్లాడుకోవడానికి ఇంకొక కథ దొరుకుతుంది. ఆ రోజే వాళ్ళిద్దరు కాకూడదు. నిన్ను నేను చూడగానే ఏదో ఏదో జరిగిందే, నిన్ను సినిమా కూడా బాగుంటుంది. అంతేకాదు, గుడ్ ఈవినింగ్ మిసెస్ ప్రభా నరేంద్రన్. నేను ఆ రోజే చెప్పాను కదరా వాడు గొప్పడవుతాడని. ఒక్క యాక్షన్ సినిమా దొరికితే చాలు సూపర్ స్టార్ అయిపోతాడు. రే వెంకటేష్, ఫారిన్ నుంచి మీ మామయ్య తీసుకొచ్చాడే ముందు, దాన్ని తీసుకురా త్వరగా వెళ్ళు. రేయ్ ఏంట్రా ఇది? సిల్క్ స్మితాకి డూపుగా నిన్ను పెట్టి తీయొచ్చు అనుకుంటా. వెంకటేష్ మంచోడు. వాడికి ఒక బాటిల్ దొరకగానే దాన్ని మనకు తెచ్చిచ్చాడు. అది బావా ప్రేమ అంటే. రే దేవా, అలా తాత చేస్తావురా. వాడు చావడం గురించి సమస్య కాదు, మందు అయిపోతుంది. మనము తాగాలి కదరా. నీకేంట్రా సమస్య? నిన్నరా అడిగేది. ఒకడు మందు తీసి ఆపకుండా తాగుతుంటే అర్థం కదా సమస్య అమ్మాయి అని. ఏంటే ప్రేమ? ప్రేమ గాడిది గుడ్డు. బావా నీకు నేను ఫ్రీ అడ్వైస్ ఇస్తున్నాను.
ఈ అమ్మాయిలకి 100 కళ్ళు. కిలోమీటర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో తను ఎవరు చూసినా కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత వాళ్ళ వెనకాల చాలా రోజులు తిప్పించుకుంటారు. ఆ తర్వాత ఓకే అని ఒప్పుకుంటారు. ఆ తర్వాత దాన్ని పవిత్ర ప్రేమను చేసేస్తారు. అలా ప్రేమను పెంచుకుంటూ ఉండగా మధ్యలో ఒక పనికి మాలినోడు, డబ్బున్నోడు వస్తాడు. వాడిని పెళ్లి చేసుకొని వదిలేసి వెళ్ళిపోతారు. మనమేమో ఇలా ఇంతే బావా ఈ అమ్మాయిలు. నువ్వు చెప్పిందే మామ కరెక్ట్. నేను చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? నిన్ను తను లవ్ చేయాలి, అంతే కదా. అందుకో దారుంది, చిన్నగా ఒక చిలిపి పని చేయాలి. అదే నీకు కొత్త కాదుగా. ఏమైంది ఏమ్మా, ఏంటి సమస్య? నా పిల్లని నువ్వు పడేసావు అంతే కదా. రే అయితే తులసిని ఎస్టేట్కి తీసుకెళ్ళావా? ఊరికే సరదాగా వెంటున్న ఫ్రెండ్ ఎవరితో తప్పుగా నడుచుకోవటం తమాషానా? నేను ఊరికే వదిలిపెట్టండి. దాసన్న ఏంటి గొడవ? నీకెందుకు లేదంతా? ఒక బాటిల్ ఇస్తే నీకంతా చెప్పేయాలా? బా చంపేస్తాను. శంకర్ తన స్నేహితుడిని ఇంకా తను లవ్ చేస్తున్న అమ్మాయిని చంపడానికి ఏంటి కారణం? అఖిలన్ సార్, నేను చెప్పాను కదా, యూనివర్సిటీలో ఉన్నందువల్ల ఎన్నోసార్లు కాలేజీ మిస్ అయ్యాను. ఆ టైంలో జరిగిన విషయాలు అస్సలు నాకు తెలియదు. అదంతా తెలిసిన వాళ్ళు మీకెవరైనా తెలుసా? ఆంధ్ర టీము కోచ్గా ఉన్నప్పుడు నా క్లాస్మేట్ వాళ్ళ అబ్బాయి రమా టీంలో ఉన్నాడు. నెంబర్ ఇస్తాను. మీరు చెప్పే శంకరు, అరవిందు అందరూ మా సీనియర్స్ గా ఉండేవారు. చదువుకున్నావా? చాలా టఫ్ గా ఉంది. నేనేం చదవలేదు. అది సరే, నా బుర్రకి ఏమీ ఎక్కట్లేదు. అవును, నువ్వు కరెక్ట్గా చదివావా? చెప్పావు. కొంచెం ఉండు. గాయత్రి, బిఏ తెలుగు. ఇదిగో. పర్లేదు, నేను తీసుకుంటాను. సారీ. ఏం పర్లేదు. అది కాల్లో పట్టీలేవి వేసుకోకూడదని రూల్స్ ఉంది కదా. అదంతా ఫస్ట్ ఇయర్ లో ర్యాగింగ్ చేస్తున్నప్పుడు చెప్పింది. అవి పట్టించుకోవద్దు. సీనియర్స్ చెప్పింది వినాలనే కదా ఆర్డర్. అలా అయితే రేపటి నుండి గాయత్రి పట్టీలు వేసుకునే రావాలి. నేను సీనియర్నే కదా, అర్థమైంది కదా. ఇప్పుడు బయలుదేరండి. రేపు వచ్చినప్పుడు గాయత్రి నువ్వు పట్టీలేసుకునే రావాలి. ఇది కూడా అంతే. ఏది? లవ్. మరి ఇంకేంటి? ఏంటి లవ్వా? ఎంత సిగరెట్ తాగినా సరే బీడీ తాగినట్టు ఉండట్లేదు. నమో వెంకటేశ, మావా బంగారం. నమో తిరుమలేశ, నమో లైన్లో పెట్టేస్తాను. త్వరగా వెళ్ళు. అక్క అక్క, ఏంటి? మన సినిమాకి వెళ్దామా? సినిమాకా? ఇప్పుడు ఎందుకురా తమ్ముడు? ఇక్కడ నువ్వు పని చేస్తే సరిపోతుందా? జీవితంలో సంతోషం ఉండాలి కదా. సినిమాకి వెళ్తే సంతోషం వచ్చేస్తుందా? మరేంటి? ఈ సమయంలో మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎందుకు చెప్పు, నువ్వు ఎవరెవరుంటారని. ఇప్పుడు ఇంట్లో అమ్మ ఉంటుందక్క. సినిమాకి మీ అమ్మని తీసుకెళ్ళరా? సినిమాకి వెళ్ళాలంట. సినిమాకి చండాలంగా తిట్టిందిరా. నువ్వు తీసుకెళ్లే బుక్ అసలు నువ్వు చదువుతావా? చదవడానికి టైం లేదు కదా. నమస్తే. నమస్కారం సార్. రెజీ సామ్రాజ్యం. నేను చూసా. ఆగా లైబ్రరీకే వచ్చారా? అవును సార్. అది బొమ్మల్ నావల్ ఉందా? పెతరమోహంది, తంబురాటి, తోక పొడవైంది. ఆ తర్వాత మీ అబ్బా చిన్నిల్లు. ఓ అయితే తెలివి ఉంది, అక్కడెక్కడైనా ఉంటుంది. వచ్చారు ప్రాణం తీయడానికి కామపిశాచులు. ఇక్కడ ఈ నావల్ చదివితే నైట్ బాగా నిద్రపోవచ్చు. పోరా. ఆ దేవ ఎప్పుడు నిన్నే చూస్తున్నాడే. ఏ దేవన్? నువ్వురా, చూపిస్తాను. అటు చూడు. మంచిదైంది, మనల్ని చూడలేదు. పద. దేవా, 3-4 ఏళ్ళుగా ఇక్కడే చదువుతున్నాం. ఇక్కడ ఇలాంటి చోటు ఉందని మనం తెలుసుకోలేకపోయాము. తెలుసుంటే మాత్రం చదివి చించేసేవాడు. అది కాదురా, ఆ శాలిని ఇక్కడికి తెచ్చుండేవాడిని. ఇక్కడైతే పని సులభంగా అయిపోయేది, సినిమాకి వెళ్ళే ఖర్చు తగ్గేది. ఇన్ని రోజులు వేస్ట్ చేసుకున్నాను. అయ్యో, చూసేసాను. త్వరగా రా, త్వరగా రా. చాలాసేపు నేను చూస్తాను. ఏం కావాలి మీకు? అది కుమార్ దాస్ యొక్క నెలని. నీకేంటి? ఈ వేలాయుధం విలాసిని. వేలాయుధం విలాసిని? మన కాలేజీలో ఉన్న వేలాయుధం సార్ వాళ్ళ అమ్మాయి విలాసిని.
దొరుకుతుందా? దొరుకుతుందా? అది దేవన్ అక్కడ ఉన్నాడేమో చూడు. ఎవరు? నీ లవరా? ఇలా చూడు, నేను నీకు చాలాసార్లు చెప్పాను నాకు అతనికి ఏం లేదని. నీకేంటి ఇక్కడికి వచ్చిన తర్వాత దేవన్ చూడాలని అనిపిస్తుంది? అరే అమ్మాయిలంటే అలాగే ఉంటారు కదా. అమ్మాయిలు అందంగా ఉంటే చాలు, అబ్బాయిలు వెనక పడుతూ ఉంటారు. ఏంట్రా క్లాస్కి వెళ్దాం వద్దా? సర్లే సరే ఎన్ని క్లాస్? అక్కడ మన కాలేజ్ లో కామదేవన్ అరవిందే ఉన్నాడు. అలాగా? ఆ దేవన్ నేను టెస్ట్ చేస్తున్నాడు. ఏంటా టెస్ట్? నువ్వు తన్ని వెతుకుతున్నావా లేవా అని తెలుసుకొని తర్వాత వెనకాల వస్తాడు. అయ్యో దేవుడా, వాడు వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆ బుల్లెట్ ముందుకు వెళ్ళి ఆగుతుంది. అక్కడ జుట్టు సరి చేసుకుని తర్వాత చిన్న చిరునవ్వుతో మెల్లగా ఇక్కడ నడుచుకుంటూ వస్తాడు. నడుచుకుంటూ వస్తూ తర్వాత ఏంటి గాయత్రికి చెప్తాడు, గాయత్రితో నేను మాట్లాడాలి అని. దేని గురించి? ఆటం బాంబ్ ఎలా తయారు చేయాలని. ఊరుకోవే, అది ఆ దేవనే నీ దగ్గరికి వచ్చి చెప్తాడు. గాయత్రి, నీతో ఒక విషయం చెప్పాలి. మీరు అనుకుంటున్నటువంటి అమ్మాయిని నేను కాదు. నేను కాలేజ్కి వచ్చేది కేవలం చదువుకోవడానికి. మళ్ళీ నన్ను ఇబ్బంది పెడితే నేను కంప్లైంట్ ఇస్తాను. ఇంతకు మించి నేనేది చెప్పను, ఏది వినను కూడా. పదవి వెళ్దాం. అన్నా ఇది బాగుంటుందా? అదా తించుడు తెలుస్తుంది. అన్నా నాకు పూరి కలంగం. వెళ్ళి కూర్చోబో. డబ్బులున్నాయా లేదా తెలియట్లేదే. ససేనా తినడానికి ఏముంది? ఏ ఉందా? తినడానికి నీకేం కావాలి చెప్పు. ఇడ్లీ, దోశ, పూరి అన్ని ఉన్నాయి. 2 వారాలు పాతదే కదా. అరే రండి లైబ్రరీ సార్. ఎక్కడికి వెళ్ళారు? కనపడలేదు, చాలా రోజులు అయితే. ఊరికి వెళ్ళాను. ఏంటి ఏదైనా విశేషమా? అవును, పెద్ద విశేషం ఉనింది. నాన్న మిద్దిపై నుంచి పడిపోయారు. అయ్యో, ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎలా ఉంటారు, పైన నుంచే గుంటలోకి వెళ్ళిపోయారు. అయ్యో, వింటుంటేనే కష్టంగా ఉంది. ఏం కష్టం, ఆయనకే 90 ఏళ్ళు అయ్యాయి. చావకూడదా? అన్న ఇది ఉడకలేదన్నా. తమ్ముడు ఉడకలేదని చెప్పమాక. వారం నుంచి నూనెలో అది ఉడుకుతూనే ఉంది. ఉడకలేదంట. ఉడకలేదు. నీకు పూరి బంగాళదుంపే కదా. నువ్వు ఆ సినిమా చూసావా? నేను ఆ రోజు నీతో చెప్పాను. అతను ఎంతలా నటించాడో తెలుసా? చాలా నటించారు, నేను కూడా చూసాను. అందులో ఉన్న పాట కూడా సూపర్. అలాగా? గాయత్రి ఒక్క నిమిషం. లతా మ్యామ్ నిన్ను వెంటనే కలవాలని చెప్పారు. మేడం ఎక్కడ? లైబ్రరీలో. అలాగా? సరే మీరు వెళ్ళండి. అలాగే. లతా మేడం, లతా మ్యామ్, లతా మ్యామ్, లతా మ్యామ్. తర్వాత ఏం జరిగిందంటే రిజల్ట్ వచ్చేసాక ఏంటో చూసుకుందాం. మేడం, కానీ ఏంటో అర్థం కావట్లేదు. మీకోసమే గాయత్రి లైబ్రరీకి వెళ్ళింది. నేను లైబ్రరీలో ఉన్నట్టు ఎవరు చెప్పారు? అరవిందే. నేను ఇతనితో మాట్లాడుతూ ఉండడం అరవింద్ అని చూసాడే. అదే కదా. రే, నీకు చాలా సార్లు చెప్పాను తన దారి కట్టు రాకు అని. రా గాయత్రి. ఇప్పుడు నువ్వు తనని తీసుకువెళ్ళు, కానీ గుర్తు పెట్టుకో, ఈ శంకర్ ఆశపడితే అది సొంతం చేసుకుంటాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, అది నీకు తెలుసుగా.
తను నాకు మాత్రమే సొంతం. మిగతా వాళ్ళని చూస్తున్నట్టు తన్ని కనుక చూసావంటే నీకు నడవడానికి కాలు లేకుండా చేస్తా. గాయత్రి ఏమైంది? ఎక్కడి నుంచో వచ్చిన దానికోసం ఇద్దరు ఎందుకు ఇలా కొట్టుకుంటున్నారు? మీకు బుద్ధుందా? నదులు కొట్టరా, వెళ్ళి కొట్టు. ఏంట్రా చూస్తున్నారు? సన్నసులారా లోపలి పోండ్రా. గాయత్రి ఏమీ పరాయి ఆడది కాదురా. అసలు ఏమైందిరా నీకు? నీ ఫ్రెండ్నే కొట్టేంత ప్రాబ్లం ఏమొచ్చిందని? రారా. ఇకపై ఎవరైనా అడిగితే ధైర్యంగా చెప్పు, గాయత్రి నీ మనిషి అని. శంకర్ చేసే ఒక్కొక్క సమస్య సరిచేయడం లతా మేడమే చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య శంకర్, ఆగు శంకర్. నన్ను వదిలే. ఏమైంది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరైనా చెప్పండి, ఇక్కడ సమస్య ఏంటి? నేను చెప్తాను ఫాదర్. యూ కమ్ టు మై ఆఫీస్. ఏంటి అందరూ క్లాసులకు వెళ్ళండి. నన్ను ఈ కాలేజ్ నుంచి బయటికి పంపించడమే నీ ప్లాన్ అయితే ఆ వ్యక్తిని చూసిన తర్వాత నన్ను నువ్వు చూడాల్సి ఉంటుంది, ఒంటరిగా. నేను కూడా చూశాను. నేను బుక్ ఇచ్చి తెచ్చావా నువ్వు? బులుగు డ్రెస్ వేసుకున్న బుజ్జి పాప. శాలిని, బావా నువ్వు బయలుదేరు. సినిమాకి వెళ్దామా? ఏంటి రాలేనంటే ఎలా? అరే గాజులు కొత్తవా? ఈ బుక్ కూడా బాగుంది. కాదు ఏం బుక్ అని. నీకు బుద్ధుందా? ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు శంకర్. కాస్త తప్పుకోండి. ఏమైంది? రావే, ఏడవకు. అదే శంకర్ ప్రేమతోనే పట్టుకున్నాడు, కానీ ప్లేస్ కొంచెం మారింది.
కాస్త బయట ఉంటారా? రమా, నువ్వు కూడా. ఆ కారణం వల్ల శంకర్కి గాయత్రి మీద ఒక కోపం పుట్టింది. కాలేజీ పూర్తయ్యాక గాయత్రి దేవ లవ్ చేసుకోవడం గాయత్రి ఇంట్లో తెలిసిపోయింది. వాళ్ళు గాయత్రికి వేరే పెళ్లి చేయడానికి ప్రయత్నించారు. ఇది అవకాశంగా ఉపయోగించుకొని గాయత్రి ఇంటి నుంచి తన తీసుకురావడానికి దేవాకి శంకర్ హెల్ప్ చేశాడు. వాళ్ళకి పెళ్ళైపోయింది. కానీ పెళ్లి చేసుకున్న ఆ రాత్రి శంకర్ గాయత్రిని చెడపాలని చూశారు. అది అడ్డుకున్నందుకు దేవన్ చంపేశారు. గాయత్రిని పాడు చేసి హత్య చేశారు. శంకర్ కనపడకుండా పోయాడు. ఇది జరిగిన తర్వాతే బామ్మ అరవింద్ ఇష్టపడుకున్న తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని నాకు తెలిసింది. అన్న అగ్గిపెట్టుందా? ఏయ్ ఆగో, లైట్ రేవురా. లే పట్టుకుంటే బాగుపడతావా? దాన్ని తాగి చావరా. హలో సార్, నేను మీతో కాస్త మాట్లాడాలి. మిమ్మల్ని కలవచ్చా? యా, చూద్దాం. నన్ను కలవాలని చెప్పారట. సార్, మీతో నేను ఒక విషయం చెప్పాలి. ఆ రోజు సాక్ష్యం చెప్పాలనుకునేది మర్చిపోయాను. శంకర్ ఇప్పుడు ఎక్కడున్నాడని ఒకవేళ ప్రకాష్కి తెలిసే అవకాశం ఉంది. ఎందుకు? వాళ్ళిద్దరూ అంత క్లోజ్గా ఉంటారు సార్.
ఫోరెన్సిక్ టీము డాగ్ స్క్వాడ్ ఇప్పుడు వస్తుంది సార్. మిస్టర్ ప్రకాష్, శంకర్ గురించి మీరు విన్నదంతా నిజమే, వచ్చి నిజం. రే 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 ఎప్పటికైనా క్లాస్కి వెళ్ళరా. ఏం జన్మరా వీడిదంతా కదా. హే, ప్రకాష్ నువ్వు ఇక్కడ ఉండు, నేను ఇప్పుడే చేస్తాను. బాబా తెలుసా మన శంకర్ గాడి కొత్త లవర్. వాడు మేరీని పడేసారా? మేరీని కాదు, తులసి. నాపై కోపడతావేంటి? వాడితోనే కదా తిరుగుతున్నా, వాడిని వెళ్ళి అడుగు. వెంకటేష్ మంచోడ్రా. వాడికో బాటిల్ దొరికినప్పుడు దాన్ని తెచ్చి మనకిచ్చాడు. అది బావా ప్రేమ అంటే. ఎవడాడు? నా పిల్లని నువ్వు పడేసావు అంతే కదా. అయితే తులసిని ఎస్టేట్ కి తీసుకువెళ్ళిపోయావా? ఊరికే తమాషాకేరా. వెంటున్న ఫ్రెండ్ ఎవరితో తప్పుగా నడుచుకోవటం తమాషానా? ఏంటి గొడవ? నీ ప్రాబ్లం ఏంట్రా? ఒక బాటిల్ ఇస్తే అంతా చెప్పేయాలా? పోరా. వచ్చాడు పెద్ద. ఏం చేస్తున్నావురా? వాడి గురించి నీకు తెలీదా? వదలరా. ఇన్ని రోజులు నాతో ఉంటూ నన్నే మోసం చేస్తావా? వాడిని ఊరికే వదిలిపెడతాననుకోకో. రేపు సూర్యుడిని నువ్వు చూడలేవురా. ఇలా చూడు బావా, కావాలంటే నువ్వు 2 పెగ్గులు వేయి. రేయ్ కూర్చొని 2 పెగ్గులు వేయి, నేను చెప్తున్నాను కదరా. సూర్యోదయం చూడని ఎవడో అన్నాడే. ఫస్ట్ నైట్ లో మొగుడు పిల్లల ఎలా వాటేసుకున్నారు. లేవండి. అయ్యో ప్రకాష్, ఇప్పుడైనా సమస్య ఏంటో తెలుసుకో. ఫ్రీగా వదలరా. తనేమో నీ ఆమె. సరిపోయింది. నేను పిలిస్తే వస్తుందా? అది చదువుకుని ఉండాల్సింది. ఇప్పుడు ఏం చేయాలి? అదేరా తర్వాత. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ కూడా 2-3 ఉన్నాం. ఇక్కడ కూడా గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు. బామ్మ, నిన్న అంకుల్ కలవడానికి ఇంటికి వచ్చాను, నువ్వు కనపడలేదే. నేను గుడికి వెళ్ళాను. ఓ, ఎగ్జామ్ బాగా రాయాలని మొక్కున్నావా? అరే ఈ రోజు ఎగ్జామ్ కదా. ఏ ఎగ్జామ్? ఎగ్జామ్ అయ్యో ఈశ్వరా, అమ్మా తల్లి. మంచి అలవాట్లు కదా, వెరీ గుడ్. అది నిద్రపోవడానికి ముందు అమ్మ దేవుణ్ణి వేడుకోమని చెప్పింది, అందుకని. ఎగ్జామ్ హాల్లో కామెడీ చేస్తున్నాడు. ఇదిగో. ఓరి భగవంతుడా, ఒట్టి ప్రశ్నలే ఉన్నాయి. మళ్ళీ ఇవ్వకూడదు. ఎందుకు క్వశ్చన్ పేపర్ అలాగే రాసేసావు? క్వశ్చన్ పేపరు నువ్వు ఇంటికి తీసుకెళ్ళొచ్చుగా. సైలెన్స్. టైం అయ్యే లోపల ఆన్సర్స్ రాయి. పాస్ అయ్యేదాన్ని చూడు. ముట్టుకోవద్దు. డోంట్ టచ్. నా దగ్గరేనా? మేరీ మిమ్మల్ని రాత్రికి ఇంటికి రమ్మని చెప్పింది. మనం ఇక్కడ దోమల చేత కుట్టించుకుంటుంటే వాడు లోపల హాయిగా ఉన్నాడు. చాలాసేపు అవుతుంది, వెళ్ళి చూసొద్దామా? చూతారా? రేయ్, ఒక అబ్బాయి ఒక అమ్మాయితో ఉంటే తొంగి చూడడం ఇలాంటి పనులు నాకు సంబంధించి చాలా చాలా తప్పురా. చేయకూడదు. అయితే నువ్వుండు, నేను వెళ్ళు. అబ్బా, దోమలు తెగ కొడుతున్నాయి.
ఊరుకోరా అదంతా తర్వాత చూసుకోవచ్చు ముందు ఇక్కడ చూద్దాం. మేరీ, ఏంటి మేరీ? ఆగు, ఆగు మేరీ. మేరీ, నిన్నే- వదలరా. వద్దంటున్నా కదా, ఆగు. అయ్యో అమ్మా, నేను ఇష్టం లేదా? ఇష్టమే, కానీ పెళ్లికి ముందే వద్దే. అయ్యో అయితే నేను చూడడానికి వచ్చింది. అయితే ఎందుకు వచ్చావురా? వాళ్ళ ముందు నా పరువు పోకుండా ఉండడానికి. నువ్వు వేస్ట్. రేయ్, వస్తున్నాడు వస్తున్నాడు. ఎవరా ఎవరా సరే. అమ్మా. మావా, టైర్డ్గా ఉంది మావా. సరే ఎలా అనిపించింది? నాకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మేరీనే బాగా కష్టపడిందిరా, కానీ తను ఓకేనే. ఇది నీకు ఎన్నో అమ్మాయి అన్నా? 33, 32. ఎక్కలేముందిరే బావ. నెంబర్లు ఏముందిలే. అది వదిలేయ్. ఏంట్రా బావా ఇలా ఉన్నావు? వాడు అంతే సార్, అందమైన అమ్మాయిని లైన్లో పెట్టాలని ఊరికి అబద్ధాలు చెబుతూ ఉంటాడు. అందరూ వాడి గురించి తప్పుగా అనుకుంటున్నారు, ఆ శంకర్ గురించి. ఇప్పుడు చెప్పిన అమ్మాయిలకి శంకర్కి ఎటువంటి సంబంధం లేదా? లేదు, సంబంధం ఉండేది ఒక్కరితో. లవ్వా? నిజంగానా? నేను మీతో చెప్పినవన్నీ అబద్ధాలే, విన్నప్పుడు సుఖంగా ఉండే అబద్ధాలు. అందులో కొంతమంది నన్ను ప్రేమించారు, కానీ వాళ్ళందరూ ప్రేమించింది నా డబ్బునే. ఇప్పుడు తెలుసుకున్నాను ప్రేమ యొక్క విలువ ఏంటని. బామా, శంకర్ కనపడకుండా పోయిన తర్వాత మీరు ఎప్పుడైనా కలిశారా? ఒక్కసారి. అతను కనపడకపోయేసరికి అతని ఆస్తి గవర్నమెంట్ సీజ్ చేసింది. అప్పుడు వాడు నన్ను చాలా డబ్బు అడిగాడు, కానీ అప్పుడు వాడికి సాయం చేసే స్థితిలో నేను లేను. ఆ రోజు తనకి హెల్ప్ చేసేంత పరిస్థితి లేదని ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు ప్రకాష్. అదే ఇప్పుడైతే చేసుంటారా? ఆహా, అలా చెప్పడం లేదు సార్. వెల్, సీ యూ అగైన్. సీ. ఎస్టేట్ జనతా హత్య కేసులో శంకర్కి ఎదురుగా సాక్షి చెప్పిన వాళ్ళని ఇద్దరిని చంపేశారు. నెక్స్ట్ టార్గెట్ జేకబ్ స్టీఫెన్ అయి ఉంటాడు, శంకర్ మీద సాక్షి చెప్పిన మూడో వ్యక్తి. బట్ దానికి ముందుగా నేను ఇంకో వ్యక్తిని కలవాలి, అదే అరవింద్ వైఫ్ బామ. అశోక్ చంద్రన్, ఏసీపీ, అరవింద్ మర్డర్ కేస్. నేను అరవింద్ కుమార్ విడిపోయి 20 ఏళ్ళవుతోంది. వారి గురించి నాకిప్పుడు ఏమీ తెలీదు. నన్ను మీరిందులో నేనొచ్చింది అరవింద్ గురించి అడగడానికి కాదు, ఆ శంకర్ గురించి తెలుసుకుంటానికి. ఐ మీన్ శంకర్కి మీకు ఉన్న సంబంధం గురించి. చెప్తాను. చదువుకుంటున్నప్పుడు శంకర్ కాలేజ్లో నా సీనియర్. ర్యాగింగ్ అన్న పేరుతో 2-3 సార్లు కలిశాము, అంతకుమించి తెలీదు. Do you mind? It's okay. Thank you.
అప్పుడు శంకర్ చైన్ స్మోకర్ కదా? అవును. సారీ, తాగడానికి మీకు? నో థ్యాంక్స్, మేబీ నెక్స్ట్ టైం. ఓకే, థ్యాంక్స్ ఫర్ దట్. డే ఆఫ్టర్ టుమారో. ఓకే, ఫైన్. నేను శంకర్ నిరా, ఇది నా క్యాంపస్. ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇంకా నాకు ఈ ఫోర్స్ అవసరం లేదు. నన్ను ఎలా కాపాడుకోవాలో తెలుసు. ఎనీవేస్, నైస్ మీటింగ్ యూ. ఓ ఓకే. జేకబ్ గారికి మన ఫోర్స్ అది అక్కర్లేదంట. మీరు చెప్పినతోనే వినలేదా సార్? కానీ మీరు వాడుతూనే ఉండండి సార్. ఇదిగోండి, ఇది అమ్మ రాసిన డైరీ. మీరు అడిగే శంకర్ గురించి ఇందులో ఉందేమో చూడండి. ఒకవేళ రాసి ఉండొచ్చు. శంకర్ అన్నయ్య, లతా మ్యామ్, మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. శంకర్కి మీకు ఏంటి సంబంధం? అతని గురించి కాలేజీలో ఎవరు మంచిగా చెప్పలేదే. మీరెందుకు అతని బండి ఎక్కుతూ తిరుగుతూ ఉన్నారు? అనవసరంగా అతను ఏదో ఒకటి అంటూ ఉంటాడు. మేడం, ఏంటి అక్కడ శంకర్ మీ పేరు చెప్పి జాకబ్తో గొడవ పడుతున్నాడు. ఇక్కడేం జరుగుతుంది? వాట్స్ ద ప్రాబ్లం హియర్? నేను చెప్తాను ఫాదర్. యు కమ్ టు మై ఆఫీస్. బామా. ఏంటి మేడం? నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బామా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. మేడం, శంకర్ని కాపాడడం కోసం నేను దయచేసి దాని గురించి ఏది చెప్పద్దు. నేనది చెయ్యను. వాణ్ణి ఎందుకు కాపాడుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. మీకు శంకర్ ఎవరు? మీ ఇద్దరికి అసలు సంబంధం ఏంటి? నా దగ్గర ఈ ప్రశ్నని 100 మంది అడిగారు, మా ఇద్దరి మధ్య ఏముంది అని. ఇంతవరకు ఆ సమాధానం నేను ఎవ్వరికీ చెప్పలేదు. కానీ నువ్వు తెలుసుకోవాలి. ఒక జులాయి పోకురి ఆ అమ్మాయిల జీవితాలను నాశనం చేసేవాడు. తన స్వార్థానికి, తన స్నేహితుడికి కూడా ద్రోహం చేయడానికి వెనకాడనివాడు. ఇదే మీకు తెలిసిన శంకర్. కానీ నిజం అది కాదు. ఆ పోకిరి మనిషిలో వేరొక శంకర్ ఉన్నారు. ప్రేమగా, ఆప్యాయతగా ఉండేవాళ్ల కోసం, స్నేహంగా ఉండేవాళ్ల కోసం ఏం చేయడానికి కూడా వెనకాడని ఒక శంకర్. ఇక్కడేగా. దాసు, శంకర్, మా అమ్మకేం కాదురా, నువ్వు దిగులు పడకు. లలితతో వచ్చిందెవరు? ఈ మందులన్నీ బయట దొరుకుతాయి, త్వరగా తీసుకురండి. కౌంటర్లో బిల్లు కట్టేశారా? లేదు, అది. దేవా, త్వరగా వెళ్ళు, ఇవన్నీ కట్టేసిరా. ఇది సరిపోతుందా? వెళ్ళరా, చూసుకుందాం.
దేవా దాస్ ఒక్క నిమిషం రా. రే దీన్ని అమ్ముతావో తాకట్టు పెడతావో నీ ఇష్టం రా. తర్వాత మొత్తం డబ్బంతా కట్టే. నేను చెప్పేది విను దేవా, వెళ్ళు వెళ్ళు త్వరగా. రే దాసు, నువ్వెందుకు అలా ఉన్నావు? చెల్లెలకి ధైర్యం చెప్పాల్సింది నువ్వు. నువ్వు ఇక్కడికి రా. రే వచ్చేసావా? నేను క్యాంటీన్ దాకా వెళ్ళొస్తాను. దాస్, అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు, నేను దగ్గరుండి చూసుకుంటాను. ఓకే. మీరేంటి ఇక్కడ? నా హస్బెండ్ కి యాక్సిడెంట్ అయింది, ఇక్కడ అడ్మిట్ చేశాను. సరే సరే, నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. మరో విషయం, వాళ్ళందరూ కమెంట్స్ పాస్ చేయడానికి ట్రై చేస్తారు, నువ్వు అది పట్టించుకోవద్దు, సరేనా? చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. నేర్పించడానికి అతనికి ఎవ్వరూ లేరు. లెక్కలేనంత డబ్బులున్నాయి, అందువల్ల అతనికి కొన్ని చెడు అలవాట్లు ఉండొచ్చు. నువ్వు నన్ను అడిగావు కదా అతను నాకేమవుతాడని. నా తోడబుట్టినవాడు, అతను అలాగే అనుకుంటున్నాడు. నా మీద ఉన్న ప్రేమ వల్లే తను ఈరోజు గొడవ పడ్డాడు. కనీసం నా కోసమైనా నువ్వు అతన్ని ఇరికించకూడదు. ఏంటా చూపు? ఈసారి ఎలాగో తప్పించుకున్నావు. ఇదే ఆఖరి ఛాన్స్, గుర్తుంచుకో. ఇక సమస్యలకి వెళ్ళకుండా ట్రై చేస్తానులే. అయితే కన్ఫర్మ్ గా చెప్పవా? నీకు సపోర్ట్ చేయడానికి వేరెవరినన్ను చూసుకో. పోయిన వారం కూడా ఇదే కదా చెప్పారు టీచర్. మాకు తెలుసు మీరు మమ్మల్ని కాపాడతారని. నువ్వు చెప్పింది తప్పు. ఈసారి మిమ్మల్ని కాపాడింది నేను కాదు, బామ్మనే. తను చూసింది చెప్పుంటే అందరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయేవారు. అది జరిగితే రేపటి నుంచి తను కాలేజ్కి రాదు. తనకు నువ్వు థ్యాంక్స్ చెప్పడం వదిలేసి తన్ని బెదిరించాలని చూస్తున్నావా? థ్యాంక్సా? నేను చెప్పాలా? అది కూడా తన దగ్గర. అందుకు వేరే వాళ్ళని వెతుక్కోండి. వేరే వాళ్ళని ఎందుకు ఎతకడం? నేనే వెళ్ళి చెప్తాను. దాసు, రే మామా థ్యాంక్స్. హలో, నేను ఇప్పుడే నీకు కాల్ చేయాలనుకున్నాను. ఏదైనా డీటెయిల్ దొరికిందా? ఎక్కువగా ఏం తెలుసుకోలేకపోయాను. ఆ హత్య జరిగిన సంవత్సరం డైరీ మిస్సింగ్. ఆ దాస్ గురించి నాకు సమాచారం తెలిసింది. ఇస్ ఇట్? అన్న, ఈ దాస్ ఎవరు? విలేజ్ ఆఫీసర్ లోపల ఉన్నారు. ఇప్పుడే వస్తాను. ఓకే సార్. ఏంటి విషయం? డిటీవీ నుంచి వస్తున్నాను. కూర్చోండి. నేను ఒకరి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎవరి గురించి? మీ ఫ్రెండ్, అదే శంకర్ గురించి. ఏ శంకర్ గురించి? మీతో పాటు సెయింట్ థామస్ కాలేజ్లో చదివిన ఆ శంకర్ గురించి. ఏంటి విషయం? మీ మధ్య ఉన్న స్నేహం గురించి నాకు కాస్త తెలుసు, కానీ పూర్తిగా తెలియదు. శంకర్ గురించి మీరేం తెలుసుకోవాలి? నేను తెలుసుకోవాలనుకుంటున్నది శంకర్ ఇంకా బామ్మ మధ్యన సంబంధం. నేనే వెళ్ళి చెప్తాను. బామా, బామ్మ ముందు చాలాసార్లు చెడ్డవాడిగానే శంకర్ నిల్చున్నాడు. అది వచ్చేసాడు. బామ్మ కూడా వస్తుందట. నాతోనా? సెట్ అవుతుందా? అయితే శంకర్కి కూడా భయం ఉందనుకుంటా. భయంతో ఏం లేదు, కానీ కాలేజీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా చూస్తే ఎందుకు ఇవన్నీ? కాలేజీలో ఎవరైనా చూస్తే చెడ్డ పేరే కదా, అది నేను చూసుకుంటాను. కానీ నన్ను 33 నెంబర్ చేయకుండా ఉంటే చాలు.
హే? అదేంటి 33 నంబర్? అలాంటి నంబర్స్ చాలా ఉన్నాయి ఆయన చేతిలో. అలాగా? నేను చూసిన వాళ్ళలో చాలా అందమైన నవ్వు నీదే. ఓవర్ బిల్డప్ గా ఉంది. నన్ను ఎస్టేట్ తీసుకెళ్లే ప్లాన్ ఉందా ఏంటి? నేను నిజం చెప్పనా, ఇప్పటి వరకు నేను ఎవరిని ఎస్టేట్కి తీసుకువెళ్ళలేదు. ఆ రోజు లైబ్రరీలో గాయత్రితో నువ్వెందుకు అలా ప్రవర్తించావు? అది అదే నేను చెప్పను. ఎవరితో చెప్పరని నాకు మాట ఇవ్వు. లేదు, ఎవరితోని చెప్పను. దేవునికి గాయత్రి అంటే ప్రాణం. అందుకు గాయత్రికి అర్థమయ్యేలా చెప్పడానికి ఒకే దారి. ఇంతకు మించి నేను చెప్పదలుచుకోలేదు. అయితే మీరు అది ప్లాన్ చేశారా? ఇలాంటి మంచి విషయాలు చేయడం కోసం కొన్ని చెడ్డ విషయాలు కూడా చేయాల్సి వస్తుంది కదా. కానీ గాయత్రి ఇప్పుడు ఏదో అనుకుంటుంది. ఇదే గాయత్రి దగ్గర చెప్పబోతున్నా. బామ్మా, ఎవరితోనూ చెప్పరని మాట ఇచ్చావు. ఇంకెవ్వరికి తెలీదు, గాయత్రికి తప్ప. బామ్మా, 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 బామ్మా. సారీ. గాయత్రి, నేను విన్నది నిజమేనా? ఏంటది? నువ్వు అన్ని కొట్టావంట కదరా, వచ్చి వాడికి సారీ చెప్పు. వదులు. నేనెందుకు అతనికి సారీ చెప్పాలి? వాడు నాకు చేసిందంత మర్చిపోయి నువ్వు అడిగావని వాడితో మాట్లాడాను. ఆ తర్వాతే బామ్మ కూడా తనతో ఫ్రీగా మాట్లాడడం మొదలు పెట్టింది. కానీ వాడు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నాడు. వాడు చాలా చెడ్డోడు. బామ్మ, జరిగిందేంటో వాడికి చెప్పేసి. నేను మాత్రం వాడికి సారీ చెప్పను. అంతేకాదు, నాకిప్పుడే తెలియాలి నీకు నాతో ప్రేమ ముఖ్యమా లేదా వాడితో స్నేహం ముఖ్యమా అని. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని పోల్చుకునే సమయం కాదు ఇది. వాడు నా స్నేహితుడు, నువ్వు నా ప్రేమవి. నువ్వు నన్ను లవ్ చేస్తుంది నిజమైతే నిజం తెలిసాక నువ్వే వాడిని క్షమించమని అడుగుతావు. నేను చెప్పాలా? అవును, నువ్వు చెప్పే. అయ్యో, అది సారీ. సారీ ఎందుకు? అది నేను అరవిందని దాస్ని చూసావా? అందులో ఒకడు ధనవంతుడు, ఇంకొకడు పేదవాడు. కానీ ఇద్దరు పంచుకుని జాతి మతాలు ఏం చూడకుండా కలిసి సంతోషంగా ఉన్నారు. చూసావా? స్నేహం ఈ లోకంలోని ప్రత్యేకమైన అనుబంధం. అందులో ఈ సారీ థ్యాంక్స్ వీటి దేనికి విలువ లేదు. నేను అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను. నేను చెప్పింది తిరిగి తీసుకుంటున్నాను. హే, నవ్వేంత పని ఏమైంది? ఇలా రా. రమ్మంటుంటే ఏంటి ఎంత సిగ్గుపడుతున్నావు? చెప్పు. సిగ్గంతా ఏం కాదు బావా, అది నీకు ఎలా చెప్పాలో ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఈ విషయంలో నువ్వు సిగ్గుపడవని నాకు తెలుసు. ఒక్క ముద్దు పెట్టు శోభ. ఒకే ఒక్క ముద్దే కదా అడుగుతోంది. మీ నాన్న వచ్చినట్టున్నాడు, నేను వెళ్ళిపోతాను. ఎవరా శోభ? నువ్వట్రా? నేను కూడా శోభ వాళ్ళ నాన్న వచ్చాడేమో అనుకున్నాను. రే పనికి మళ్ళోడా, ఎందుకురా నన్ను కాలుతో తన్నావు? నేనేం చేశాను రా? రే దద్దమ్మ, నా జీవితంలో ఇలాంటి అవకాశం ఎప్పుడూ రాలేదురా. కల్లో నన్న జరుగుతుందని సంతోషపడ్డాను, దాన్ని కూడా తన్ని నాశనం చేసావు కదరా దద్దమ్మ. మావా, నాకు విషయం చెప్పు. అదేంటో చెప్పి చావు. శాలిని దగ్గర నీకు అసలు నచ్చదేంటి? ఇది అడగడానిక నన్ను తన్ని లేపింది. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఒక్కోసారి ఒక్కోలారా. అదలా? తన్ని ముందు నుంచి చూస్తే ఒకలా ఉంటుంది, అదే వెనక నుంచి చూస్తే ఇంకోలా ఉంటుంది. ఏమైంది? నేను చెప్పేది అది కాదురా. తనకంటూ ఏదైనా ఒక స్పెషల్ ఉంటుంది కదా.
తనలో స్పెషల్ ఏంటో నిజంగా నాకు తెలియదు మామ. ఒకవేళ నీకు తెలుసుకోవాలనుకుంటే రేపు తన్ను అడిగి నీకు చెప్తానులే. ఇప్పుడు మూసుకొని పడుకో. అది కాదురా దాసు రేయ్. ఇంకేంట్రా? అలా కాదురా, కొంతమందికి కన్ను, కొంతమందికి ఆ నవ్వు, ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. నువ్వు బామ్మ నవ్వుని ఎప్పుడైనా చూసావు? అది చూస్తే చాలరా, అన్నీ మర్చిపోతాం. ఇకపై నువ్వేమన్నా మాట్లాడావు నేను కన్న కలను కూడా మర్చిపోతానురా. ఇక మీద నన్ను ఇబ్బంది పెట్టావు. అయ్యో కామరాజా, నా కళని కంటిన్యూ చేయవయ్యా. మావా మావా రేయ్ లేవరా, లేమంటున్నానా? ఏంట్రా? అలా కాదు మావా, నన్ను శంకర్ని పిలిచే బామ్మ ఇప్పుడు రండి పోండి ఇలా పిలుస్తోందిరా. దీనికి ఏంటి అర్థం రా? తను నిన్ను ఆ విధంగా పిలిచుండకూడదురా. తర్వాత రేయ్, నువ్వు అసలు బాగుంటావట్రా. నీ నవ్వు ఇక నువ్వు మావా, తను ఎక్కడికో వెళ్ళాలనుకుంటుంది. వాళ్ళ ఇంట్లో కూడా కారు ఉంది. మరెందుకు తను నన్ను వెళ్ళమంది? నువ్వెందుకు రా మావా మాట్లాడడం లేదు? మావా అడుగులే, ఎలా తెలుసుకోవాలి? ఏడు వీడు? మావా, ఇంత పొద్దు పొద్దున ఎక్కడ బయలుదేరుతున్నావురా? నీకెందుకు? రాత్రంతా నన్ను అసలు నిద్ర పోనిచ్చావంటరా? మావా సారీ రా, కాబట్టి నువ్వు వెళ్ళి పడుకో. పళ్ళు తోమాక పడుకొని ఎవరూ నిద్రపోరు. రే శంకర్, నువ్వు ఆ బామాని లవ్ చేస్తున్నావు కదా? అయితే నువ్వు వెళ్ళి తనకే చెప్పరా. తను నన్ను ఫ్రెండ్గా చూస్తుందిరా మావా, సెట్ అవ్వదు. శంకర్ అని నిన్ను పిలిచింది ఇప్పుడు పేరు పెట్టి పిలవడానికి సంకోచిస్తుంటే తను ఖచ్చితంగా నిన్ను ఫ్రెండ్గా చూడడం లేదురా. ఒకవేళ అలా అనుకున్నా గానీ నీ దగ్గర 100 ట్రిక్స్ ఉన్నాయి కదా. అమ్మాయిల్ని కరెక్ట్ చేయడానికి 100ది ట్రిక్ని యూజ్ చేశాం. కానీ బామ్మ అటువంటి అమ్మాయి కాదు. తన కోసం ఈ శంకర్ ఎప్పుడు మారడు. నేను ఎలా ఉన్నాను అలాగే ఉంటాను. తను నన్ను ప్రేమించినా ఇప్పుడున్న శంకర్ అలాగే తనని ప్రేమిస్తాడు. నేను రాత్రి నన్ను అస్సలు నిద్రపోనివ్వలేదురా వీడు. తనేంటి, తన ప్రత్యేకత ఏంటని తెగ హింసించాడు. ఎక్కడికి వెళ్తున్నావు? లైబ్రరీకి. వెళ్ళి చెప్పు బావా, మంచి అవకాశం. లేదు మావా, అదంతా సెట్ అవుతురా. వెళ్ళి చెప్పరా రే, లేదంటే నేను చెప్తాను. వీడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. సరే, వీడికి నువ్వంటే ఇష్టం లేదు, నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. వెళ్ళు. చాలా చూసావా నవ్వుతోంది. ఆడు చేస్తావు కదరా మావా. ఏం చేస్తున్నాడు రా వీడు? నెమలి పెంచమా? ఏంట్రా ఇది? ఇది నా చిన్నప్పుడు ఫ్రెండ్ ఇచ్చిందిరా. ఆ రోజు తను నాతో వెలుతురు పడకుండా దీని బుక్లోనే ఉంచామంటే ఇది పిల్లలు పెడుతుందని చెప్పాడు. పిల్లలు పెట్టిందా? 3 పిల్లలు వాడికి. దాసు చెప్పిన విషయం నిజమని నేను నమ్మచ్చా? నేను ఆఖరికి ఇక్కడికి వచ్చింది మా అమ్మ నాన్న చనిపోయినప్పుడే. నేను అనాథైన రోజు. ఆ తర్వాత దేవుని పూజించలేదు, ఏది ఆశపడింది లేదు. కానీ ఈ క్షణం ఇక్కడ నుంచినప్పుడు కొన్ని విషయాల మీద ఆశ కలుగుతుంది. ఈ దీపం సాక్షిగా చెప్తున్నాను,
నువ్వు నాకు నచ్చావు, చాలా నచ్చావు. ఇంతకంటే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆ బామ్మనే కదా అరవింద్ అని పెళ్లి చేసుకున్నారు. అందువల్లే శంకర్కి అరవిందానికి మధ్య శత్రుత్వమా? ఐ మీన్ అది కాకుండా వేరింకేదైనా కారణం ఉందా అరవిందాన్ని చంపడానికి? దాని గురించి నాకు తెలియదు. అయితే దేవన్ గాయత్రి గురించి తెలుసా? ఆ ఘటన జరిగే 2 నెలలకు ముందు నేను కాలేజ్ విడిచి వెళ్ళాను. కలకత్తాలో నాకు ఒక జాబ్ వచ్చింది. దాని తర్వాత జరిగిందంతా నేను తెలుసుకునిందే న్యూస్ ద్వారానే. ప్రకాశ్ను పోయి కలిశారంటే ఇంతకంటే తెలుసుకోవచ్చు. దాస్ ఆఫీస్ చోటు నుంచి మొదలు పెట్టాలి కదా. దేవన్ ప్రేమించిన విషయం గాయత్రింటో తెలిసిపోయింది. గాయత్రింటో వాళ్ళు పెళ్లి ఏర్పాట్లు చేశారు. అది తెలుసుకున్న శంకర్ గాయత్రిని తీసుకొచ్చి దేవన్తో పెళ్లి చేశాడు. ఆ రాత్రి సరే రేపు చూసుకుందాం. దేవా, తను ఇంకా ఏడుపు ఆపలేదు. త్వరగా నువ్వు వెళ్ళి తను ఓదార్చు. వెళ్ళు. సరే, ఇలాంటి ఒక పరిస్థితి బామ్మకి ఎప్పుడు వస్తుంది? దానికంతా అవసరం లేదు. నాకు మా నాన్న గురించి బాగా తెలుసు. నేను ఆశపడితే ఆయన ఎదురు చెప్పరు. బామ్మ, వెళ్దాం. దేవా, మేము బయలుదేరుతాం. నేను వెళ్ళి రేపు వస్తాను. ఇలా చూడు, అనవసరంగా ఏడవకు. లేదు. నువ్వు టెన్షన్ పడకు. నువ్వు ఆశపడిన రోజు ఇదే. నువ్వు బాధపడకు గాయత్రి. ఇంట్లో ఉన్న వాళ్ళ కోపం ఎంత కొద్ది రోజుకేగా. ఒక చంట బిడ్డ పుడితే అన్నీ మర్చిపోతారు. బయలుదేరుతామా? సరే, పదండి. వర్షం పడేలా ఉంది. ఏంటి హఠాత్తుగా వర్షం? రే, మీరు ఇక్కడే ఉంటున్నారు కదా, నేను వెళ్ళొస్తాను మరి. సరేరా. సరే అయితే బాయ్. ఓకే, బాయ్. బాయ్. బైక్లో ఒక అమ్మాయి. తాగరా. రేయ్, ఆ న్యూస్ పేపర్ పడేరా. లేదు మామ, కాలిఫోర్నియాలో ఒక అమ్మాయిని ఒక అబ్బాయి తీసుకెళ్లి రేప్ చేశాడు. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారా? ఏమైందిరా, టైమే చూస్తూ ఉన్నా. తను ఇంకా రాలేదురా. ఏమైంది? అది గాయత్రి కిటికీలో ఎవరినో చూసింది. ఇక్కడ ఎవరు కూడా లేరే. నేను చూశాను. ఈ టైంలో ఎవరు వస్తారా? నీ ఊహ ఏంటుంది? నువ్వు కిటికీలు మూసుకుని పడుకో, మేము వెళ్ళి చూసొస్తాం. పదరా. రేయ్, ఇక్కడ ఎవరు ఉన్నారా? మీరు ఇక్కడే ఉండండి, వెళ్ళి చూసొస్తాం. నువ్వు రాకు, లోపల ఉండు. ప్రకాష్, అటువైపు. అరవింద్, నేను ఇటువైపు వస్తాను. అరవింద్! అరవింద్! ఆ రోజే చివరగా నేను శంకర్ని కలిశాను. ఆ తర్వాత దేవన్ గాయత్రిల శవాల్ని చూశాను. వీళ్ళిద్దరినీ చంపి శంకర్ పరారీ అయ్యాడని పోలీసు వాళ్ళు అంటున్నారు. ఆ తర్వాత శంకర్ గురించి వివరాలేమీ లేదా? ఐ మీన్, మీరు విచారణ జరపలేదా? శంకర్ బాంబేలో ఉన్నట్టుగా నేను విన్నాను. నిజమేమిటో నాకు తెలీదు. నేను చాలా చోట్ల వెతికాను,
కానీ ఎస్టేట్ 2 హత్యలు జరిగిన ఆ రాత్రి బయటి ప్రపంచానికి తెలియని ఏదో ఒక విషయం జరిగింది. ఇలా చూడండి, ఈ కేసులో శంకర్ నిరపరాధి అయితే శంకర్కి విరోధంగా జరిగిన హత్యలు, ఐ మీన్ దట్స్ వాట్ ఐ బిలీవ్. దట్ మీన్స్ ది మర్డర్స్ విల్ బి కంటిన్యూ. ఇన్నేళ్ల తర్వాత ఎవ్వరి సాయం లేకుండా ఆయన ఎలా ఒంటరిగా? మేరీ చనిపోయాక నీకోసమరా నేను వేచి చూస్తున్నాను. ఆమెకు ఆ రహస్యం తెలుసు, అందుకే ఆ పరిస్థితి. దాస్, చివరి కోరుకుంటే చెప్పు. వెనక మనిషి లేకుండా నీ ముందు నేను రాను ప్రకాష్. నగరంలో ఆగకుండా జరుగుతున్న హత్యలకు వెనక పోలీసుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. నగరంలో పెరుగుతున్న హత్యలు, పోలీసుల అసమర్థత. నాన్సెన్స్. వాట్ ఈస్ ఆల్ దిస్? దీనికి నువ్వు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తావయ్యా? సార్, కంటిన్యూగా జరిగిన 3 హత్యలు, ఈ 2 హత్యల్లోనూ ఎస్టేట్లో జరిగిన హత్యలకి సంబంధం ఉంది. అరవింద్కి, మేరీకి. వాళ్ళు శంకర్కి ఎదురుగా సాక్ష్యం చెప్పారు. అదే ఈ ప్రకాష్. అసలు ఫ్రేమ్లోనే అతను లేడు. సో నెక్స్ట్ వుడ్ బి జేకబ్ స్టీఫెన్ ఆర్ ఎనీబడి. నాన్సెన్స్. సార్, ఇంకొక హత్య జరగకుండా ఉండాలంటే నిజం బయటికి తీసుకురావడానికి ఎస్టేట్లో జరిగిన హత్య కేసును బయటికి తీసుకురావాలి. వై? సార్, ఎస్టేట్ హత్య కేసులో ఆ శంకర్ ఒక నిరపరాధి అని నేను అనుకుంటున్నాను. నో నెవర్. ఇన్నేళ్లుగా పోలీసుల లిస్టులో వాంటెడ్ గా ఉన్న ఒక వ్యక్తి అదే కేసులో అతనే నిరపరాధి అని చెప్పి కేసును రీఓపెన్ చేస్తే పబ్లిక్ దృష్టిలో డిపార్ట్మెంట్ ఎంత చులకనైపోతుంది. దీని సంగతి ఏమిటో నేను చూసుకుంటాను. నీకు కరెక్ట్ విషయం ట్రాఫికే. సార్, నేను ఇంకొక విషయం కూడా చెప్పాలని వచ్చా. సార్, నేను మా బాబాయ్తో కలిపి బెజవాడలో ఒక బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను. నేను ఒక 6 నెలలు లీవ్ అప్లై చేశాను. మీరు దాన్ని కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ప్లీజ్ సిట్. సార్, పోలీసుల విచారణ సరిగ్గా జరగట్లేదు అన్నటువంటి రూమర్ గురించి. ఈ కేసు విచారణలో ఏసీపీ అశోక్ చందన్ తొలగించి అతనికి బదులుగా వేరే ఆఫీసర్ ఛార్జ్ తీసుకుంటారు. కంప్యూటర్ గ్రాఫిక్స్ సాయంతో వేసిన శంకర్ చిత్రం
పోలీసు బలగాన్ని తగ్గించడానికి చేసే ట్రిక్కా ఇది? నెవర్. ఆ శంకర్ గురించి ఇన్ఫార్మ్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ 5 లక్షలు బహుమానం ప్రకటించింది. ద గవర్నమెంట్ హ్యాస్ ఆఫర్డ్ 5 lakhs. సార్ శంకర్ గురించి ఏమైనా? సార్ శంకర్ కి నో, నథింగ్ మోర్. నో, దట్స్ ఆల్. ద మీటింగ్ ఇస్ ఓవర్. శంకర్ పగ పెరుగుతుంది. హూ ఇస్ నెక్స్ట్? వెల్ డన్, గుడ్ వర్క్ కమలా. దీనికి అసిస్టెంట్ ఎవరు వద్దు, నువ్వే ఈ స్టోరీని ఫినిష్ చేయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. భామా, ఇప్పుడు ప్రకాశం దేనికి ఇదంతా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి నన్ను మోసం చేసిన శంకర్, ఆస్తి కోసం నన్ను సొంతం చేసుకున్న అరవిందన్. నా జీవితంలో 2 మగాళ్ళు వచ్చినా గత 20 ఏళ్లుగా నేను ఒంటరిగానే ఉంటున్నాను. చాలా లేట్ అయిపోయిందని నాకు తెలుసు, కానీ నేను తెలుసుకోవాలి జరిగిందేంటి, శంకర్ ఎక్కడున్నాడు? నువ్వెప్పుడు వచ్చావురా? అక్కడ పని నచ్చలేదు బాబు, అందుకే వచ్చేసాను. వచ్చింది మంచి విషయం అయింది. దేవునికి గాయత్రికి పెళ్ళైపోయింది. హేయ్, నీకు త్వరగా విషయం ఇప్పుడే కదా పోనీ. తెలుసు. లైట్ సరే, ఆఫ్ పద చేయకుండా వెళ్దాం. వెళ్తేనే ఇద్దరిని పెళ్లి దుస్తుల్లో చూడగలం. బావా కంగ్రాచులేషన్. ఏంట్రా డల్ గా ఉన్నావు? మీరు నిలబడ్డారేంటి? వాళ్ళేరి కిటికీ నుండి గాయత్రి ఎవరినో చూశానని చెప్పి వాళ్ళని వెతుక్కుంటూ వాళ్ళు వెళ్ళారు. తను చాలా భయపడుతుంది. ఎక్కడికి వెళ్ళి ఉంటారా? నువ్వు ఒక పంచి గాయత్రిని తీసుకుని లోపలికి వెళ్ళు, మేము వాళ్ళు వెతుకొస్తాం. నువ్వు వెళ్ళి తలుపేసుకో, మేము వచ్చిన తర్వాత తిరుగు. త్వరగా వెళ్ళు. మావను అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్ళు. జాగ్రత్త. ఓకే. సరే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వచ్చేస్తాను.
వాళ్ళెక్కడా? దేవా, నువ్వు నన్ను క్షమించరా. నేను అరవింద్ పక్కనే నిలబడాలరా. అందుకని నన్ను క్షమించరా, మనిషి మారిపోయాడురా. నువ్వు మనిషిని మార్చేలా పొడవలేదు. ఎందుకు ఇలా చేసావో చెప్పు. బామా, నాకు కావాలి. నీకంటే ముందు లవ్ చేసింది నేనురా. ఫ్రెండ్ కాబట్టి నువ్వు నాకు మాటలు చెప్పంటే నీకు వదిలిండవని కాదురా. నాకు బాగా తెలుసురా, ఫ్రెండ్ కోసం నువ్వు ఏమైనా చేస్తావని. కానీ నువ్వు ఒకవేళ తప్పుకున్నా కూడా సరే, ఆ అమ్మాయి మనసులోకి నేను వస్తానా? నేను తన్ని కోల్పోయాను, నువ్వు తన్ని సొంతం చేసుకున్నావు. అది నేను ఒప్పుకోలేకపోతున్నా. నాకు తను దక్కాలంటే నీ మీద ద్వేషం కలగాలి తనకి. దానికి నాకు ఎక్కువ సమయం అక్కర్లేదు. దానికి రాత్రి సరిపోతుందిరా. ద్రోహి! దేవా, 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 ఏమైంది? ఏమైంది దేవా? లే లే దేవా, పైకి లే దేవా. చెప్పరా చెప్పరా. దేవా 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 కలుగుతురా రే. దేవా దగ్గర రే. దేవా దేవా రే. దేవా రేయ్ రేయ్. పడేండ్రా బండిలో. ఎస్పీగా ఉన్న అరవింద్ వాళ్ళ నాన్న ఆయన పవర్ ఉపయోగించి హత్య చేసి శంకర్ తప్పించుకున్నాడని మార్చేశాడు. మేరీ ఇంకా జాకబ్ స్టీఫన్ తప్పుడు సాక్ష్యం చెప్పారు.
అరవింద్ యొక్క హెల్ప్తో ప్రకాష్ పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యాడు. వాళ్ళని ఎదిరించడానికి నా వల్ల అస్సలు కాలేదు. అన్నీ వదిలేసి నేను తప్పించుకు తిరిగాను. నీతో కూడా నిజం చెప్పడానికి నేను భయపడ్డాను. ప్రేమతో పూలు ఇంకా మరణం యొక్క రక్తం వర్షంలాగా కురిసి ఆ రాత్రి తర్వాత దాస్ ఈ లోకంలో ఉన్నాడు. అది మాత్రమే చెప్పగలను. కరెక్ట్గా చెప్పాలంటే శంకర్ చనిపోయిన ఆ రాత్రి నుంచి చీకటి నుంచి వెలుగు రావడానికి ధైర్యం ఎదురు చూసి చాలా సంవత్సరాలు గడిచాయి. చాలా ఏళ్ల తర్వాత నువ్వు వచ్చావు. నీకోసమే ఎదురు చూశాను. ఇంతవరకు నాలో నేను వేటాడిన ఆ శంకర్ కథ ఇప్పుడు ముగుస్తుంది శాశ్వతంగా. నేను పాతి పెట్టిన నా జ్ఞాపకాలను వెంటాడుతూ శంకర్ పేరు మీద లెటర్ రావడం వెనుక నువ్వే ఉన్నావా దాస్? వెనక మనిషి లేకుండా నీ ముందు నేను నిల్చోను కదా అరవింద్. చనిపోయే ముందు నేను కళ్ళు మూసుకున్నప్పుడు ఆఖరిగా చూసే ముఖం అది నువ్వే అవ్వాలి. బామ్మా, ఎస్టేట్ హత్యల్లో శంకర్ గురించిన కొత్త సమాచారం అందింది. పోలీసుల యొక్క లుకప్ నోటీస్ లో శంకర్ లా ఉన్న ఒకతన్ని విశాఖపట్నం కోర్టు లోపలే లోకల్ పోలీస్ అరెస్ట్ చేశారు. కొత్తగా ఛార్జ్ చేసుకున్న ఇన్వెస్టిగేషన్ టీం విశాఖపట్నానికి బయలుదేరారు. మూడో రోజు యేసుక్రీస్తు ప్రాణాలతో వచ్చాడు. వాళ్ళని విచారించనియండి. మనకు తెలుసు శంకర్ ఎక్కడున్నాడని.